నా పేరు శివ. మీరు చూస్తున్నారు ట్రేడింగ్ విత్ ఏఐ. నేను మీకు చూపించబోతున్నది ఒక చాలా పవర్ఫుల్ ఇండికేటర్. దీని పేరు అల్టిమేట్ ట్రేడింగ్ సూట్ ప్రో ఎడిషన్. ఇందులో మీరు ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది, చూడొచ్చు ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇందులో 4 మాడ్యూల్స్ ఒకే చోట కలిసి పనిచేస్తాయి. ఒకటి వచ్చేసి స్కాల్పింగ్ ప్రో మాడ్యూల్, వాల్యూమ్ మాస్టర్ మాడ్యూల్, ఇంకొకటి మన స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మాస్టర్ మాడ్యూల్, ప్లస్ చార్ట్ ప్యాటర్న్స్ మాడ్యూల్. సో మొత్తం నేను ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ వాక్ త్రూ చూపిస్తాను. సో ఫస్ట్ యూనిఫైడ్ డాష్బోర్డ్ గురించి చూద్దాం. డాష్బోర్డ్లో 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్కాల్పింగ్ ప్రో, ఇంకొకటి వచ్చేసి వాల్యూమ్ మాస్టర్. సో ఇందులో టాప్లో సిగ్నల్ ఉంటుంది, బుల్లిష్, బేరిష్ లేదా న్యూట్రల్. సో ఏంటిది అనేది సిగ్నల్ చూపిస్తుంది 2 సైడ్ నుంచి. కింద వచ్చేసి ఎంటీఎఫ్ బయాస్ ఉంటుంది. ఈ బయాస్ ఏంటంటే సో మల్టీ టైం ఫ్రేమ్స్లో, అంటే నేను ఇక్కడ 5 టైం ఫ్రేమ్స్ సెట్ చేశాను. ఈ 5 టైం ఫ్రేమ్స్లో మార్కెట్ బుల్లిష్లో ఉందా బేరిష్లో ఉందా అనేది రియల్ టైంలో ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఈ స్కాల్పింగ్ ప్రో చూద్దాం మనం. లెఫ్ట్ సైడ్లో ఉన్నది. సో ఇక్కడ మీరు కనుక చూస్తే బై స్కోరు, సెల్ స్కోరు 7 దాటితేనే బై అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే 7 యాక్టివ్ అని ఉంది, అంటే బై అనేది యాక్టివ్ అయింది. ఇక్కడ చూడండి, మార్కెట్ కూడా టూ మచ్ బుల్లిష్గా ఉంది. ఇది కంప్లీట్గా ఇక్కడ అబ్జార్ప్షన్, రిస్క్, మోడరేట్ అండ్ ఆల్సో బుల్ సిగ్నల్, సూపర్ ట్రెండ్ ఎలా ఉంది, అప్లో ఉందా, ఎంఈసిడి ఎలా ఉంది, ఆర్ఎస్ఐ ఎలా ఉంది, అండ్ బాలింజర్ బ్యాండ్స్ ఎలా ఉన్నాయి, మొత్తం కూడా మనకి ఈ 6 ఇండికేటర్స్ మీద డిపెండ్ అయ్యి ఈ స్కోర్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ తీసుకోవచ్చా లేదా అని చూపిస్తుంది. కింద వచ్చేసి ప్రాఫిట్ ఫ్యాక్టర్ చూపిస్తుంది, విన్ పర్సంటేజ్ చూపిస్తుంది, క్వాలిటీ ఆఫ్ ది ట్రేడ్ చూపిస్తుంది మీకు. సో ఇవన్నీ అలైన్ అయితే మీరు కనుక ఇండికేటర్స్ బేస్డ్గా ట్రేడింగ్ చేస్తుంటే దీన్ని బేస్ చేసుకొని మీరు అన్ని ఇండికేటర్స్ ప్లాట్ చేయకుండా ఓన్లీ డాష్ బోర్డ్ బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తుంటే కనుక మీకు వాల్యూమ్ మాస్టర్ ఫుట్ ప్రింట్ ఉంది యాక్చువల్గా. సో మీకు క్లియర్గా చూస్తే మీకు బై, సెల్ పర్సంటేజ్, నెట్, డెల్టా వాల్యూ మొత్తం ఇక్కడే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇది బై ఇంక్రీజ్ అవుతుందా, సెల్ ఇంక్రీజ్ అవుతుందా అనేది ఈ క్యాండిల్లో చూపిస్తూ ఉంటుంది. సో రిలేటివ్ వాల్యూమ్, సో ఎంత ఉంది రిలేటివ్ వాల్యూమ్, లాస్ట్ 20 క్యాండిల్స్ యావరేజ్లో రిలేటివ్ వాల్యూమ్ ఎంత ఉంది, లో ఉందా, హై ఉందా, దాన్ని బట్టి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారా లేదా నార్మల్ వాల్యూమ్ అనేది మనం అజ్యూమ్ చేయొచ్చు. యావరేజ్ వాల్యూమ్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి సిగ్నల్లో మీకు ఇక్కడ న్యూట్రల్ అని ఉంది, బట్ ఇక్కడ ఒక 4 సిగ్నల్స్ మారుతూ ఉంటాయి. బై క్లైమాక్స్ ఒకటి, సెల్ క్లైమాక్స్ ఒకటి, అంటే ట్రెండ్ రివర్స్ అవుతుందని అర్థం. అండ్ ఆల్సో డార్క్ పూల్ అని పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాటర్న్ డ్రై అప్ అయ్యాను, ఇక్కడ ప్యాటర్న్లో డ్రై అప్ అని పడింది, అంటే మార్కెట్ ఇంట్రెస్ట్ తగ్గింది, బ్రేక్అవుట్ రాబోతుంది అని అర్థం. సో అండ్ అబ్జార్ప్షన్ అని పడుతుంది అప్పుడప్పుడు, బిగ్ ప్లేయర్స్ క్వైట్లీ అక్యుములేట్ అవుతున్నారు అని అర్థం. సో డార్క్ పూల్ అని వస్తుంది, ఇన్స్టిట్యూషన్స్ సీక్రెట్లీ ఎంటర్ అవుతున్నారు, చాలా పవర్ఫుల్ సిగ్నల్ అది. సో అట్లనే బై క్లైమాక్స్, సెల్ క్లైమాక్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి ప్యాటర్న్స్లో. సిగ్నల్ అనేది న్యూట్రల్గా ఉంది. ఇక్కడ కిందకు వస్తే మీకు ఇక్కడ కూడా మల్టీ టైం ఫ్రేమ్స్లో మీకు 1 మినిట్, 5 మినిట్, 15 మినిట్లో ఎంత బై పర్సంటేజ్ ఉంది, ఎంత సెల్ పర్సంటేజ్ ఉంది. 70% అబోవ్ ఉంటేనే మీకు ఇక్కడ గ్రీన్ డాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఎక్కడైనా సెల్లో అయినా కానీ బైలో అయినా కానీ. సో దీన్ని బట్టి మీరు ఈ మల్టీ టైం ఫ్రేమ్, ఈ మల్టీ టైం ఫ్రేమ్లో ఉన్న బై, సెల్ పర్సంటేజ్ని బట్టి మనం ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు ఈజీగా. సో మనకి ఇది కాకుండా ఎస్ఎంసి చార్ట్ ప్యాటర్న్స్, ఎస్ఎంసి కాన్సెప్ట్లో, ఎస్ఎంసి మాడ్యూల్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక్కడ చూడండి, మీకు ఆర్డర్ బ్లాక్స్ డిస్ప్లే అవుతాయి ఆటోమేటిక్గా. ఈ బ్లూ ఆర్డర్ బ్లాక్స్ వచ్చి బుల్లిష్ వన్స్, రెడ్ వచ్చేసి బేరిష్ వన్స్ పైన వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్లోనే వస్తుంటాయి. అండ్ ఆల్సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రీన్ లైన్ సపోర్ట్ లైన్స్. అండ్ ఇక్కడ దీని మీద మీకు చార్ట్ ప్యాటర్న్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి. డిసెండింగ్ ట్రయాంగిల్, హెడ్ అండ్ షోల్డర్, ఇక్కడ చూడండి హెడ్ అండ్ షోల్డర్, డబుల్ బాటమ్ రివర్సల్, ఇవన్నీ మనం సపరేట్గా క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతూ ఉంటాయి. సో ఒకసారి మీకు సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయనేవి. ఇక్కడ చూస్తే మీకు మాస్టర్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అన్నీ కూడా టాగుల్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఈ 4 ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్కాల్పింగ్ ప్రో వద్దు అనుకున్నాను, మీరు జస్ట్ ఇక్కడ ఒక క్లిక్ చేస్తే ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు కావాల్సిన వరకే ఉంచుకోవచ్చు, అవసరం లేనివన్నీ తీసేయచ్చు. అండ్ ఆల్సో సెట్టింగ్స్లో కూడా మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నీ కూడా ఈఎంఏ ఉంటాయి. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా ఈ డాష్ బోర్డ్ యొక్క సెట్టింగ్స్, ఇవన్నీ కావాలంటే ఉంచుకోవచ్చు, మీకు అవసరమైన ఉంచి మిగతా అన్నీ తీసేసుకోవచ్చు. అండ్ కొంచెం కిందకు వస్తే వీవ్యాప్ ఉంటుంది, వీవ్యాప్ విత్
బ్యాండ్స్ కూడా ఉంటాయి ఇక్కడ 3 బ్యాండ్స్. సో ఇవన్నీ డీటెయిల్డ్గా నేను మీకు ఒక కంప్లీట్ వాక్ త్రూ వీడియో చేస్తాను, అందులో చూపిస్తాను డీటెయిల్డ్గా. ఇక్కడ మీకు మల్టీ టైం ఫ్రేమ్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1/5/15 పెట్టుకున్నాను, మీరు 5/15/30 పెట్టుకోవచ్చు ఈ మల్టీ టైం ఫ్రేమ్లో బై సెల్ పర్సంటేజ్ గురించి. సో అలాగే ఇక్కడ చూడండి, బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్, సప్లై డిమాండ్ జోన్స్, ఎవ్రీథింగ్, ఆర్డర్ బ్లాక్స్, పవర్ ఆర్డర్ బ్లాక్స్, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, లిక్విడిటీ స్వీప్స్ కూడా ఇందులో ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతాయి ఎల్క్యూ అని కింద. సో ఇది ప్రీవియస్ డే హై లెవ్, ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇనీషియల్ బ్యాలెన్స్ జోన్లో నేను 9:15 to 10:15 పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ బ్యాలెన్స్ జోన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే, మనకు స్టార్టింగ్ ఆఫ్ ఇక్కడ బ్లాక్ బాక్స్ ఫామ్ అయింది 9:50 to 10:15. సో ఈ బ్లాక్ బాక్స్ దాటి కనుక పైకి వెళ్తుంది అనుకుంటే మనం ట్రెండ్ అప్ సైడ్ అని చూసుకోవచ్చు. అలాగే అది అక్కడక్కడ కన్సాలిడేట్ అవుతుందంటే రేంజ్ బౌండ్ కింద తీసుకోవచ్చు అలాగా. సో నేను 9:15 to 10:15 పెట్టుకున్నాను, మీ టైం ఫ్రేమ్ ప్రకారం మీరు పెట్టుకోవచ్చు. సో ఇవి కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి మనకి సిపిఆర్ లెవెల్స్ కూడా ఉంటాయి కింద, డే సిపిఆర్ లెవెల్స్. అండ్ ఇవి కూడా లాస్ట్ 5 క్యాండిల్స్ యొక్క బై సెల్ పర్సంటేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషనల్ లేబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మ్యాగ్నెట్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ప్రాఫిట్ అండ్ డిస్కౌంట్ జోన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ వాక్ త్రూ చూపిస్తాను కంప్లీట్ వీడియోలో. ఇక్కడ చూస్తే మీరు లాస్ట్ 2 క్యాండిల్ సెలెక్ట్ చేశాను నేను, ఆ 2 క్యాండిల్ యొక్క బై సెల్, అది ఆ క్యాండిల్ పేరు కూడా మీకు ఇక్కడ మెన్షన్ అయిపోతుంది, బేరిష్ ఈవినింగ్ స్టార్. చూడండి లాస్ట్ క్యాండిల్ ఇది బేరిష్ ఈవినింగ్ స్టార్, లాస్ట్ కంటే ముందు క్యాండిల్. ఇది కూడా బేరిష్ ఈవినింగ్ స్టార్. ఇది వచ్చేసి నార్మల్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వలేదు. బై సెల్ RV పర్సంటేజ్ అనేది డిస్ప్లే అవుతుంది ఇలాగా. సో ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. ఫుల్ ట్యూటోరియల్ మీకు కంప్లీట్ వీడియో నేను కంప్లీట్గా ఒక లాంగ్ వీడియో ఒకటి చేసి పెడతాను. మీకు కనుక ఇండికేటర్ ఒక 7 days ఫ్రీ ట్రయల్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. సో మీరు వాట్సాప్ చేయొచ్చు, టెలిగ్రామ్ చేయొచ్చు. మీ ట్రేడింగ్ యూజర్ ఐడి కనుక నాకు పంపిస్తే నేను 7 days ఫ్రీ ట్రయల్ అనేది మీకు యాక్సెస్ ఇస్తాను. మీరు ట్రయల్ చేసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అండ్ ఈ వీడియో నచ్చిందా అయితే మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ ట్రేడింగ్.